హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమాత్మనే నమ. శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారములు. నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ. భక్తిరసవాహినికి స్వాగతం. నేను ఈ మధ్య ప్రముఖ కర్ణాటక లలిత సంగీత గాయని కీర్తిశేషులు శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేసిన ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అనే లలిత గీతమును వినటం జరిగింది. ఈ గీతం ఆంధ్రదేశం అంతటా బహుళ ప్రజాదరణ పొందింది. ఈ గీతాన్ని రచించినది కీర్తిశేషులు ఏడిద కామేశ్వరరావు గారు. ఈ గీతం శ్రీ వెంకటేశ్వర వైభవం సినిమాలో కూడా ఉంది. ఈ గీతంలో భవతరణ పదమ్ము చూపు అనే పదము ఉన్నది. నేను ఇప్పుడు ఈ గీతాన్ని గానం చేసిన తర్వాత ఈ భవతరణ పదము అంటే ఏమిటి అనే దాని గురించి మీకు విశ్లేషణాత్మకంగా వివరించి చెబుతాను. దయచేసి వినండి. తప్పులు ఉంటే మన్నించండి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. కొండంత దేవుడవని, కొండంత దేవుడవని, కొండంత ఆశతో, కొండంత దేవుడవని, కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిని, నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా, నీ కొండ చేరవచ్చి తిని అండ చేర్చి కాపాడరా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. అభయహస్తమున్నదట, అభయహస్తమున్నదట, అభయమూర్తి నీవేయట. అభయహస్తమున్నదట, అభయమూర్తి నీవేయట. అభయదానమిచ్చి నాకు భవతరణ పదమ్ము చూపు, అభయదానమిచ్చి నాకు భవతరణ పదమ్ము చూపు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. వడ్డీ కాసు వాడవట, వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదువట. వడ్డీ కాసు వాడవట, వడ్డీ వడ్డీ గుంజుదువట. అసలు లేని వారమయ్యా, అసలు లేని వారమయ్యా, వెతలు బాపి కావవయ్యా. అసలు లేని వారమయ్యా, వెతలు బాపి కావవయ్యా. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుకుతావట. ఆపద మృక్కుల స్వామి
సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి, నీ సన్నిధి నా పెన్నిధి. ఇప్పుడు పైన గానం చేసిన లలిత గీతంలోని భవతరణ పదము గురించి వివరిస్తాను. ఈ పదబంధం సంస్కృతి నుండి వచ్చిన రెండు ముఖ్యమైన అంటే భవతరణ పదాల కలయిక. భవతరణ పదము అంటే భవబంధాల నుండి లేదా సంసార సాగరము నుండి విముక్తిని పొంది మోక్షాన్ని లేదా శాశ్వత ఆనందాన్ని చేరుకోవడానికి అనుసరించే మార్గం. ఇది ప్రధానంగా హిందూ తత్వశాస్త్రం మరియు భక్తి మార్గంలో ఉపయోగించే పదము. ఈ మార్గం అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి కర్మబంధాల నుండి దుఃఖాల నుండి విముక్తి పొంది ముక్తిని లేదా దైవ సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఈ పదంలో జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం మొదలైనవి ఉంటాయి. ఈ మూడు మార్గాల గురించి మీకు వివరిస్తాను. మొదటిది జ్ఞాన మార్గం, అంటే జ్ఞానం ద్వారా విముక్తి. జ్ఞాన మార్గం అనేది జ్ఞానం మరియు వివేకం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని తెలుసుకోవటం, దాని ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం. ఈ మార్గాన్ని అనుసరించేవారు నేను ఈ శరీరం కాదు, నేను అంతిమ సత్యమైన బ్రహ్మము అనే విషయాన్ని తెలుసుకోవడంపై దృష్టి పెడతారు. బంధానికి అనగా ఈ సంసారానికి మూల కారణం అజ్ఞానం, అవివేకం అని జ్ఞాన మార్గం నమ్ముతుంది. అజ్ఞానం కారణంగానే ఆత్మ తన నిజ స్వరూపాన్ని మర్చిపోయి అశాశ్వతమైన శరీరం, మనస్సు, ప్రపంచం తనవే అని భ్రమిస్తుంది. ఈ మార్గంలో ప్రధాన సాధనాలు: ఒకటి శ్రవణం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి శాస్త్రాలను గురువు ద్వారా శ్రద్ధగా వినటం. 2 మననం, చిన్న విషయాలను లోతుగా తార్కికంగా ఆలోచించటం, సందేహాలను నివృత్తి చేసుకోవటం. 3 ధ్యానం, ధ్యానం ద్వారా నిరంతరం ఆత్మ మరియు బ్రహ్మం యొక్క ఏకత్వాన్ని మనసులో నిలుపుకోవటం. దీని ప్రధాన లక్షణం వివేకం అనగా నిత్య అనిత్య వస్తు విచారణ. వైరాగ్యం అంటే కోరికలపై అనాసక్తి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి గదిలో చీకటి కారణంగా తాడును పాముగా భ్రమించినప్పుడు భయపడతాడు. జ్ఞానదీపం వెలిగించగానే భ్రమ తొలగిపోయి తాడు తాడుగానే కనిపిస్తుంది. అలాగే జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగి ఆత్మ తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని మోక్షం పొందుతుంది. 2వది భక్తి మార్గం, అంటే ప్రేమతో కూడిన శరణాగతి. భక్తి మార్గం అనేది పరమేశ్వరుడిపై అచంచలమైన ప్రేమ. భక్తి మరియు పూర్తి శరణాగతి ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం. ఈ మార్గంలో భక్తుడు తన్ను తాను దైవ సేవకునిగా భావించి దేవునిపై ఉన్న నిస్వార్థ ప్రేమతో బంధాల నుండి విముక్తిని పొందుతాడు. బంధానికి కారణం అహంకారం మరియు కోరికలు అని భక్తి మార్గం నమ్ముతుంది. దీని సాధనలు ఏమిటంటే నవవిధ భక్తి మార్గాలను ఆచరించటం. ప్రధానంగా 1 శ్రవణం, అంటే దైవలీలను వినటం. 2 కీర్తనం, దేవుని కీర్తించటం, పాటలు పాడటం. 3 స్మరణం, నిరంతరం దేవుని నామాన్ని స్మరించటం. 4 పాదసేవనం, దేవుని పాదాలను సేవించటం. 5 అర్చనం, పూజించటం, ఆరాధించటం. 6 వందనం, నమస్కరించటం. 7 దాస్యం, సేవకుడిలా ఉండటం. 8 సఖ్యం, స్నేహితుడిగా భావించటం. 9 ఆత్మ నివేదనము, సర్వస్వం దేవునికి అర్పించటం అనగా పూర్తి శరణాగతి. దీని ప్రధాన లక్షణం ప్రేమ, శ్రద్ధ మరియు శరణాగతి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నది నీరు ఎంత ప్రవహించినా చివరికి సముద్రాన్ని చేరుకున్నట్లే భక్తుడి మనస్సు, కర్మ, మాట, ఆలోచనలన్నీ ఆ సముద్రమయమైన పరమేశ్వరునిపై లీనమైతే శరణాగతి ద్వారా అతడు తన జన్మచక్రం నుండి విముక్తుడవుతాడు.
మీరాబాయి మరియు పోతన వంటి భక్తుల జీవితాలు దీనికి నిదర్శనం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అన్ని ధర్మాలను విడిచి నన్నే శరణ పొందు అని చెప్పటం భక్తి మార్గ సారాంశం. మూడవది కర్మ మార్గము. నిస్వార్థ సేవ ద్వారా విముక్తి. కర్మ మార్గం అనేది ఫలితాన్ని ఆశించకుండా అంటే నిష్కామ కర్మ తమ విధులను నిస్వార్థంగా నిర్వర్తించటం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం. ఈ మార్గం పనిచేయటం మానుకోవాలని చెప్పదు, కానీ పని యొక్క బంధం నుండి విడుదల కావాలని బోధిస్తుంది. బంధానికి కారణం కర్మఫలంపై ఆసక్తి అని కర్మ మార్గం నమ్ముతుంది. మనం ఫలితాన్ని ఆశించినప్పుడే బంధంలో చిక్కుకుంటాం. దీనికి సాధన 1 నిష్కామ కర్మ ఫలితాల గురించి ఆలోచించకుండా కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం. 2 కర్మఫల త్యాగం తమ కర్మల ఫలితాలను దేవునికి లేదా సమాజ శ్రేయస్సుకు అర్పించటం. 3 సమభావం విజయం వైఫల్యం సుఖం దుఃఖం వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉండటం. దీని ప్రధాన లక్షణం నిష్కామము నియమం మరియు సేవాభావం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సైనికుడు ఫలితాన్ని ఆశించకుండా అంటే జీతము ప్రమోషన్లు ఇవేమీ ఆశించకుండా కేవలం కర్తవ్యం అంటే దేశరక్షణే ఆయన కర్తవ్యం దానికోసం నిస్వార్థంగా పోరాడి ప్రాణాలను అర్పించినట్లే కర్మయోగి కూడా తన లౌకిక విధులను ఫలితాలపై ఆసక్తి లేకుండా నిర్వర్తిస్తాడు. జనక మహారాజు వంటి రాజులు కర్మయోగాన్ని పాటించి జీవన్ముక్తులుగా కీర్తించబడ్డారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకంలో కర్మ చేయుటయందే నీకు అధికారం ఉన్నదని, కర్మ ఫలాన్ని ఆశించవద్దని దాన్ని తనకు వదిలివేయమని చెబుతాడు. ఈ త్రిమార్గాల సారాంశం గురించి ఒకసారి తెలుసుకుందాం. భగవద్గీత ప్రకారం ఈ 3 మార్గాలు ఒకదానికొకటి విరోధం కాదు. అవి పారస్పర్యంగా పనిచేస్తాయి. మీ స్వభావానికి అనుగుణంగా ఒక మార్గాన్ని ప్రధానంగా ఎంచుకున్నా మిగిలిన 2 మార్గాల మద్దతుతో మోక్షము సులభమవుతుందని తత్వవేత్తలు చెబుతారు. ఈ 3 మార్గాల సమన్వయం ఏమిటంటే 1 జ్ఞానం, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకునే వివేకాన్ని ఇస్తుంది. 2 భక్తి, కర్మఫలాన్ని త్యజించి నిస్వార్థంగా పనిచేయటానికి ఆ ఫలాన్ని దేవునికి అర్పించడానికి అవసరమైన ప్రేమ శక్తి మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. 3 కర్మ, జ్ఞానం మరియు భక్తిని కేవలం సిద్ధాంతాలుగా కాకుండా ఆచరణలో పెట్టడానికి అవసరమైన క్రమశిక్షణను మరియు నిస్వార్థ భావాన్ని ఇస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకని స్వభావాన్ని బట్టి ఒక మార్గం ప్రధానమని చెప్పినా ఆచరణలో ఈ 3 మార్గాల సమన్వయం ఉత్తమమైందని బోధించాడు. ఒక మనిషి ఏ మార్గాన్ని అనుసరించినా అందులో వినయం అంటే భక్తి, వివేకం అంటే జ్ఞానం మరియు కష్టపడే తత్వం అంటే కర్మ కలిసి ఉండాలి. మనమందరం భవసాగరంలో ప్రయాణించే పడవలోని ప్రయాణికులం. జ్ఞానం మనకు దిక్సూచి వంటిది, సరైన మార్గాన్ని చూపుతుంది. భక్తి మనకు శక్తి వంటిది, నిరాశలోనూ ముందుకు సాగే ధైర్యాన్ని ఇస్తుంది. కర్మ మనకు తెడ్డు వంటిది, గమ్యం వైపు కష్టపడి నడిపిస్తుంది. మనమందరం మన స్వభావానికి అనుగుణంగా ఒక మార్గాన్ని ప్రధానంగా ఎంచుకుందాం, కానీ మిగిలిన మార్గాల సారాంశాన్ని కూడా మన జీవితంతో జోడించుకుందాం. అప్పుడే ఈ భవతరణ పదము సులభమై మనం శాశ్వతమైన ఆనందాన్ని మోక్షాన్ని చేరుకోగలం. శుభం భూయాత్. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.